నమస్కారం సామరుడి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. దసరా దీపావళికి ముందు ప్రజలకు భారీ రిలీఫ్ ఉంటుందని ఎర్రకోట సాక్షిగా చెప్పిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాటలను నిజం చేస్తూ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకున్న జీఎస్టీ స్లాబ్స్ ను ఎత్తేసి రెండింటిని తెరపైకి తీసుకొచ్చింది. అందులో ఒకటి 5%, రెండోది 18%, కొన్నిటిపై మొత్తం జీఎస్టీనే ఎత్తేసింది. సగటున ఓ కుటుంబానికి చూస్తే కనీసం 1500 నుంచి 2000 వరకు ఆదా అవుతుందనే అంచనాలున్నాయి. ఇంట్లో కిరాణా మొదలు వివిధ రకాల వస్తువులు కొనుగోలు విషయంలో మనకు బెనిఫిట్స్ ఎలా ఉండబోతున్నాయో చూడండి. నిత్యావసర వస్తువులపై 18% ఉన్న జీఎస్టీని 5%కి తగ్గించింది కేంద్రం. హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్, టూత్ బ్రష్లు, సబ్బులు, షేవింగ్ క్రీమ్ ధరలు భారీగా తగ్గనున్నాయి. వెన్న, నెయ్యి, మజ్జిగ, పాల ఉత్పత్తులు, ఫ్రీ ప్యాకేజ్డ్ నామ్కిన్, మిక్చర్, వంట సామాగ్రి, పాల సీసాలు 12 నుంచి 5%కి జీఎస్టీ తగ్గించింది కేంద్రం. ప్యాకేజ్డ్ చపాతీ, రోటీ, పరోటా, డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్, సీ ఫుడ్, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ డ్రింక్స్ కూడా 12 నుంచి 5%కి తగ్గనున్నాయి. బేకరీ ఉత్పత్తులు, పన్నీర్, చేనా, సాస్ అండ్ సలాడ్స్, జామ్ అండ్ జెల్లీస్, ఫ్లాట్ బేస్డ్ మిల్క్, బూజియా అన్నిటిపై 12% నుంచి 5% జీఎస్టీకి తగ్గాయి. వ్యవసాయ రంగానికి ఉపయోగించే వస్తువులపై 12 నుంచి 5%కి జీఎస్టీ తగ్గించింది కేంద్రం. ట్రాక్టర్ టైర్లు, విడి భాగాలు, బయోపెస్టిసైడ్స్, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు, వ్యవసాయ పరికరాలు అన్ని 12 నుంచి 5%కి వచ్చాయి. వీటిపై కూడా రైతులకు భారీగా ఆదా అయ్యే అవకాశం ఉంది. పేదలు, మధ్యతరగతికి ఊరటనిచ్చేలా పన్ను స్లాబుల కుదింపునకు జీఎస్టీ కౌన్సిల్ పచ్చజెండా ఊపింది. వ్యక్తిగత బీమా, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ పై 18% జీఎస్టీ నుంచి 0కి తీసుకొచ్చారు. ఇకపై బీమా సదుపాయాలపై ఎటువంటి జీఎస్టీ అనేది ఉండదు. మెడికల్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్లు, గ్లూకోమీటర్, కళ్లజోళ్లు లాంటి వాటిపై 12 నుంచి 5%కి జీఎస్టీ తగ్గించారు. దీనివల్ల హాస్పిటల్ బిల్లులు భారీగా ఆదా అయ్యే అవకాశం ఉంది. వాహన రంగంలో ఎలక్ట్రిక్ వాహనాలపై జీఎస్టీ 28 నుంచి 18%కి తగ్గించింది కేంద్రం. పెట్రోల్ హైబ్రిడ్ 1200 సీసీలోపు ఉన్న ఎల్పీజీ, సిఎన్జీ కార్లపై జీఎస్టీ 28 నుంచి 18%కి తగ్గనుంది. ఇక డీజిల్ 1200 సీసీలోపు ఉన్న డీజిల్ హైబ్రిడ్ కార్లు, ట్రైసైకిల్స్ కూడా 18%కి తగ్గుతాయి. 350 సీసీ వరకు ఉన్న బైక్లు, మినీ లారీలు, డీసీఎంలు, ట్రాలీ ఆటోలపై జీఎస్టీ 18%కి తగ్గనున్నాయి. ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాల విషయానికి వస్తే 32 అంగుళాలకు మించిన టీవీలు, ఏసీలు, కంప్యూటర్ మానిటర్లు, ప్రొజెక్టర్లు, డిష్ వాషింగ్ మిషన్లపై 28 నుంచి 18%కి జీఎస్టీ తగ్గింది. రాష్ట్రంలో జగనన్న ఇళ్ల నిర్మాణంలో భారీ కుంభకోణం జరిగిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఒక జేఎన్ఆర్ కంపెనీకి 1318 కోట్ల రూపాయల విలువైన 73,250 ఇళ్లను ఎలాంటి ఒప్పందం లేకుండా ఇచ్చారన్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సంస్థ రాక్ ట్రీట్ కంపెనీకి 907 కోట్ల విలువైన 50,319 ఇళ్లు ఇచ్చారన్నారు. రెండు కంపెనీలకు 2,225 కోట్ల విలువైన నిర్మాణాలు అప్పగించి ఇప్పటికే 1,200 కోట్లు చెల్లించారని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక కూడా 125 కోట్ల బిల్లులు చెల్లించారని తెలిపారు. హౌసింగ్ అధికారులు ఇతరుల పేరుతో ఈ బిల్లులు చెల్లిస్తూనే ఉన్నారని విమర్శించారు. ఎందుకు బోయిల్డ జనార్దన్ రెడ్డి, నరేంద్ర రెడ్డికి ఈ క్వాలిటీ లేని ఇళ్ళు అని చెప్పేసి విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతూ ఉంటే ఒక పక్కన మళ్ళీ మీరు ఎందుకు పేమెంట్లు చేశారు? ఇప్పుడు బోయిల్డ జనార్దన్ రెడ్డి, మీకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 122 కోట్లు పే చేశాం. ఆశ్చర్యం ఏంటంటే మొన్న వినాయక చవితి ఆగస్టు 15వ తేదీ కూడా బిల్లులు చెల్లించారు. ఆగస్టు 15 వినాయక చవితి కూడా సరే బోయిల్డ జనార్దన్ రెడ్డి 950 కోట్లు చెల్లించారు. మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి 338 కోట్లు చెల్లించారు. బోయిల్డ కంపెనీకి సిమెంట్ 110 కోట్లు క్యాష్, బోయిల్డ జనార్దన్ రెడ్డి క్యాష్ 666 కోట్లు, స్టీల్ 152 కోట్లు, శాండ్ 18,58 లక్షలు, మొత్తం 954 కోట్లు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా 125 కోట్లు. జీఎస్టీల సంస్కరణలు తీసుకురావడం శుభపరిణామమని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. జీఎస్టీ మార్పులకు టీడీపీ పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిందన్నారు. నిన్నటి భేటీలో కొన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు వ్యతిరేకించిన నిర్మలా సీతారామన్ చొరవతో ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకున్నామన్నారు. పేద మధ్యతరగతి ప్రజల ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయం తీసుకున్నామన్నారు. మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ పార్టీ ఆగస్టు 15న ఈ దేశానికి ఒక దీపావళి కానుక ఇస్తుంది అని ఎర్రకోట సాక్షిగా ప్రకటించిన నేపథ్యంలో జీఎస్టీ
2 రిఫార్మ్స్ ని చేపట్టడం జరిగింది. ఎన్డీఏ కూటమిలో ప్రధాన పాత్రధారి అయినటువంటి తెలుగుదేశం పార్టీ గౌరవ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బేషరతుగా వీటికి మద్దతు పలకడం జరిగింది. ఆయన ఇవి నీడ్ ఆఫ్ ది అవర్. మనం తొలుత చేపట్టినటువంటి రిఫార్మ్స్ కి మరింత మెరుగైనటువంటి రిఫార్మ్స్ అవసరం ఉంది అనేటువంటిది ఆర్థిక మంత్రి గారికి ఆ రోజు ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ దీనికి మద్దతు నిన్న కూడా కొనసాగించడం జరిగింది. సామాన్యుడికి భారం తగ్గించే రకంగా సామాన్యుడి ఆదాయంలో కొంత మిగిలేలాగా చేయడమే దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకి కొంత ఆదాయం కోల్పోతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయంలో దాదాపు 8,000 కోట్లు నష్టపోతుంది అనేటువంటి అంచనాలు వచ్చినా కూడా ప్రజల మీద ఉన్నటువంటి భారాన్ని తగ్గించడమే ప్రధానమైనటువంటి లక్ష్యం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు మాకు గైడెన్స్ ఇవ్వడం జరిగింది. అదే బ్యాక్ డ్రాప్ లో నిన్న జీఎస్టీలో దాదాపు అన్ని అంశాలకి కూడా మద్దతు ప్రకటించడం జరిగింది. కొంత సుదీర్ఘ చర్చ జరిగిన అనేక పొలిటికల్ పార్టీలు ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపు 33 మంది సభ్యులు ఉన్నటువంటి నేపథ్యంలో కొంత భిన్నాభిప్రాయాలు ఒక దశలో వ్యక్తమైనా కూడా చివరికి వచ్చేటప్పటికీ గౌరవ ఆర్థిక శాఖ మంత్రి శ్రీ నిర్మలా సీతారామన్ గారు చూపించినటువంటి ఓపిక చొరవతోటి సుదీర్ఘంగా వాటికి సమాధానాలు చెప్తూ అందరినీ ఒక దారిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడంతో చివరికి ఏకగ్రీవ తీర్మానంతో జీఎస్టీ ఈ మొత్తం రిఫార్మ్స్ ని ఒప్పుకోవడం జరిగింది. ఇది నిజంగా ఒక న్యూ బిగినింగ్. డెఫినెట్ గా ఎకానమీని కూడా రివైవ్ చేస్తుందని, ఇది ఉన్న మార్కెట్ ని మరింత ఎక్స్పాండ్ చేస్తుంది. ఉన్నటువంటి బిజినెసెస్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఇండియన్ బిజినెస్లు కొంచెం మోర్ కాంపిటేటివ్ గా తయారవుతాయి ధరలు తగ్గించేటప్పటికి. ఇవన్నీ బెనిఫిట్స్ ని కూడా రాబోయేటువంటి 4-5 నెలల్లోనే మనం చూడబోతున్నాం. ఒక నెలలో మొత్తం ఆర్డర్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. 22 అక్టోబర్ నుంచి వీటిని అమల్లోకి తీసుకురాబోతున్నారు. ఆ తర్వాత దీని ఇంపాక్ట్ మనకు ఒక నెల రోజుల్లోనే కనపడేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఈ రిఫార్మ్స్ చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి, నిర్మలా సీతారామన్ గారికి ఇది అవసరము అని బేషరతుగా వాటికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలిపినటువంటి చంద్రబాబు నాయుడు గారి కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డీఎస్సీకి ఎన్ని ఇబ్బందులు సృష్టించినా రికార్డు స్థాయిలో 16,000 పైచిలుకు పోస్టులు విజయవంతంగా భర్తీ చేశామని లోకేష్ వెల్లడించారు. జగన్ ఒక్క డీఎస్సీ కూడా సక్రమంగా నిర్వహించలేదని విమర్శించారు. డీఎస్సీ అభ్యర్థులందరితో ఒక అభినందన సభ నిర్వహిస్తే బాగుంటుందని సమావేశంలో మంత్రులు అభిప్రాయపడ్డారు. డీఎస్సీలో ఎంపికైన వారిలో కొందరు పోలీసులు కూడా ఉన్నారనే అంశంపై లోకేష్ వద్ద మంత్రులు ప్రస్తావించారు. ఉపాధ్యాయులుగా వచ్చే పోలీసులకు రిలీవింగ్ లో ఎలాంటి సాంకేతిక సమస్యలు జాప్యం లేకుండా చూడాలని హోంమంత్రికి లోకేష్ సూచించారు. మంత్రివర్గ సమావేశానికి ముందు సహచర మంత్రులతో నారా లోకేష్ అల్పాహార భేటీ నిర్వహించారు. గత ఏడాది ఇదే సమయంలో తలెత్తిన బుడమేరు వరద అంశంపై చర్చించారు. జగన్ 5 ఏళ్ల నిర్వాహకం వల్ల బుడమేరు కట్ట తెగి సమస్యలు ఎదుర్కొన్నామన్న లోకేష్ గత ఏడాది అనుభవాలతో ఈసారి అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో గత ఏడాది సవాళ్లను ధీటుగా ఎదుర్కొన్నట్లు చెప్పారు. ఇన్ఛార్జి మంత్రులు తమ జిల్లా పరిధిలోని నియోజకవర్గాల్లో కార్యకర్తల్ని కలవాలన్న లోకేష్ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్లు నిర్వహించాలని సూచించారు. కార్యకర్తల నుంచి నియోజకవర్గ పరిస్థితులపై ఇన్ఛార్జి మంత్రులు ఫీడ్బ్యాక్ తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాలో ఎక్కడైనా యూరియా సమస్య ఉందా అని లోకేష్ ఆరా తీశారు. అన్ని జిల్లాల్లో తగినంత లభ్యత ఉందన్న మంత్రులు అక్కడక్కడ సమస్య ఉన్నా వెంటనే పరిష్కారం అయిపోతుందని చెప్పారు. రైతుల ముసుగులో వైసీపీ చేసే కుతంత్రాలను గట్టిగా తిప్పికొట్టాలని సూచించారు. పార్టీలో ఇమడలేక బయటకు రాలేక చాలా మంది వైసీపీ నేతలు సంకట స్థితి ఎదుర్కొంటున్నారని మంత్రులు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిణామాలపైన మంత్రుల మధ్య చర్చ జరిగింది. తిరుమలలో శ్రీవారి సేవ హోటళ్ల కేటాయింపుల్లో టీటీడీ కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లాభాపేక్ష లేకుండా శ్రీవారి భక్తులకు ఆహార పదార్థాలను అందించడమే లక్ష్యంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. శ్రీవారి సేవకులకు ఐఐటి అహ్మదాబాద్ రాష్ట్ర ప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాల నాణ్యత పెంపు, అన్న ప్రసాదాల వితరణలో శుచి, శుభ్రత, క్యూలే నిర్వహణ, తిరుమలలో పారిశుద్ధ్యం అమలులో కీలక సంస్కరణలు చేపట్టామని ఈవో అదనపు ఈవోలు వెల్లడించారు. ఐఐటి అహ్మదాబాద్, తర్వాత డైరెక్టర్ ప్లానింగ్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఈ కొన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఈ శ్రీవారి సేవకులకి, అందులో సూపర్వైజర్లు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ట్రైనింగ్ ప్రోగ్రాం చేపట్టాలనేది ఆలోచన చేస్తున్నాం. శ్రీవారి భక్తులకి మెరుగైన సేవలు ఎలా అందించాలి, ఏం చేయాలి, ఇంకా మెరుగైన సేవలు ఎలా ఇవ్వాలి అనే దాని మీద వాళ్ళకి 3 రోజులు 5 రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తర్వాత సేవలకి ఉపయోగించుకునే
అవకాశం గురించి ఆలోచన చేస్తున్నాం. తిరుపతి అంటేనే, తిరుమల అంటేనే మంచి ఫుడ్ దొరుకుతుంది, ఇక్కడ మంచి క్యాంటీన్స్ ఉంటాయనే పెద్ద పెద్ద పేర్లు ఉన్నవి దొరికేవి. మధ్యలో అవన్నీ కూడా చాలా సంవత్సరాల నుంచి లేకుండా అయిపోయి అవన్నీ కూడా మళ్ళీ తీసుకురావడానికి మంచి బ్రాండ్స్ ఉన్నవి, మంచి పేరున్న రెస్టారెంట్స్ రావాలని ఈ పాలసీ వలన చాలా సక్సెస్ఫుల్గా ట్రాన్స్పరెంట్గా చేయడం జరిగింది. ఈ పేర్లు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మొత్తం 5 బిగ్ క్యాంటీన్స్, 5 జనతా క్యాంటీన్స్ వీటిల్లో సెలెక్ట్ చేయడం జరిగింది. బిగ్ క్యాంటీన్స్లో 29 ఫార్మ్స్ అప్లై చేయడం జరిగింది. దాంట్లో 6 ఫార్మ్స్ని షార్ట్ లిస్ట్ చేసి టెక్నికల్లీ క్వాలిఫైడ్ 29లో 6 క్వాలిఫై అయితే 6 లాటరీ పెడితే 5కి ఇచ్చాం. ఆల్ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ 9 కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి, ఎక్కడ కూడా నెగిటివ్ లేదు. ఇవన్నీ మనం కుక్ చేసిన ఫిగర్స్ కాదు, అన్నీ కూడా సిస్టంలో ఉండేవి. జస్ట్ ఇఫ్ యూ స్టార్ట్ అనలైజింగ్, డేటా అనాలిసిస్ చేసే కొద్దిగా పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏంటి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. సో అలా ఇదంతా కూడా క్రెడిట్ గోస్. గుంటూరు నగరంలోని మురుగునీరు, వర్షపు నీరు బయటకు వెళ్లేందుకు రైల్వే శాఖ నెహ్రూ నగర్ రైల్వే గేటు పక్కన నూతన డ్రైన్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిర్మాణం నిమిత్తం రైలు పట్టాలు పక్కనే రైల్వే స్థలాల్లో నివసిస్తున్న నెహ్రూ నగర్ 1వ లైన్ ప్రజలను 3 రోజుల్లోగా ఖాళీ చేయరని గుంటూరు కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. లేని పక్షంలో కార్పొరేషన్ అధికారులే ఇల్లు కూల్చివేస్తారని నోటీసులో పొందుపరిచిన నేపథ్యంలో గురువారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. స్థానిక ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యామ్నాయ స్థలాలు చూపిస్తేనే ఇక్కడ నుంచి వెళ్తామని స్థానికులు తెగేసి చెప్పారు. కనీస మౌలిక వసతులు లేని జగనన్న కాలనీలకు వెళ్లే ప్రసక్తే లేదని భీష్మించుకోనున్నారు. ఈ వివాదంపై ఎమ్మెల్యే నజీర్ మీడియాతో మాట్లాడారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ డ్రైన్ నిర్మిస్తుందన్నారు. లేని పక్షంలో 3 వంతెనల వద్ద వర్షపు నీరు నిల్వ ఉండటంతో పాటు ఈ ప్రాంతం ముంపుకు గురవుతుందని చెప్పారు. సాధ్యమైనంత మేరకు రైల్వే డ్రైన్ వెడల్పు 21 మీటర్ల నుంచి 12 మీటర్లు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ దిశగా రైల్వే ఇంజనీరింగ్ అధికారులతో చర్చించామన్నారు. ఇళ్లు కోల్పోయే వారికి స్థిర నివాసాలు ఏర్పాటు చేస్తామని భరోసా ఇచ్చారు. నగరంలోని మురికి నీరు ప్రవహించడానికి 3 వంతెనల దగ్గర 4 వంతెనలు చేయడంతో కొత్తగా రైల్వేస్ వాళ్ళు ఒక డ్రైన్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో దాదాపు 2 దశాబ్దాలుగా ఇల్లు నిర్మించుకొని రైల్వే స్థలంలో ఉంటున్నటువంటి పేదలందరికీ కూడా ఈరోజు రైల్వే వాళ్ళు మార్కింగ్ ఇవ్వడం జరిగింది. దాదాపు 21 మీటర్స్ ఉన్నటువంటి రైల్వే లైన్ నుంచి 21 మీటర్ల వరకు రైల్వే బౌండరీ ఉంది. అంతవరకు తమ స్థలాన్ని అప్పగించమని చెప్పి రైల్వే అధికారులు పదే పదే కోరడం జరుగుతూ ఉంది. డ్రైన్ నిర్మించడం అత్యంత అవసరమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే మురికి నీరు యావత్తు కూడా నగరంలో ఉన్నటువంటి మురికి నీరు హైవే మీదుగా బయటికి వెళ్ళేటువంటి చేయాలంటే ఈ డ్రైన్ని నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే 3 వంతెనల దగ్గర నీరు ఆగిపోవడం ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. అందుకని ఒక పక్కన డ్రైన్ నిర్మించడం అత్యంత ముఖ్యమైనటువంటి అంశంగా, రెండో పక్కన పేదవాళ్ళు ఇక్కడ నివసిస్తున్నటువంటి వాళ్ళకి గృహాలు లేకపోవడం, వాళ్ళందరూ ఇళ్ళు తీసేయడం అనేది చాలా బాధాకరం. తప్పకుండా దీని మీద దృష్టి సారించి వీళ్ళకి ఆల్టర్నేట్గా ఎక్కడైతే ఇల్లు ఇవ్వగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచన, అలాగే సాధ్యమైనంత వరకు రైల్వే అధికారులను ఒప్పించి డ్రైన్ ఏర్పాటు చేయడానికి అతి తక్కువ స్థలం ఎంతవరకు అయితే వాళ్ళకి ఆ ఫీజిబిలిటీ ఉందో అంతవరకు తీసుకోమని చెప్పి కూడా వాళ్ళని అడగడం జరుగుతూ ఉంది. దీనికి రైల్వే అధికారులు, అలాగే మున్సిపల్ అధికారులు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులు అందరూ కూడా కలిసి రైల్వే అధికారులతో, అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరితో రైల్వే కాంట్రాక్ట్స్ని తీసుకొని ఈరోజు పరిశీలించడం జరిగింది. తప్పకుండా పేద ప్రజల పక్షాన కూటమి ప్రభుత్వం ఎప్పుడుగా అందుబాటులో ఉంటాం. వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలతో పాటు వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది కలిగించకుండా ఎటువంటి కార్యక్రమం తీసుకోవాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అదే వాళ్ళు పాపం ఉంటున్నారు, 2 దశాబ్దాలు 3 దశాబ్దాల నుంచి ఇక్కడే వాళ్ళందరూ ఇల్లు నిర్మించుకొని ఉంటూ ఉన్నారు. డ్రైన్ కూడా అత్యంత అవసరమైనటువంటి అంశం. ఎందుకంటే రేపొద్దున గుంటూరు నగరంలో వర్షపు నీరు కానీ, డ్రైనేజ్ నీళ్ళు కానీ ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు ఈ ప్రాంతం కూడా మునిగిపోతూ ఉంటుంది. అటువంటి చోట ఎక్కువ రోజులు ఉండడం కూడా ప్రమాదకరమైనటువంటి అంశంగా, వీళ్ళకి స్థిరంగా ఉండేటువంటి విధంగా ఎక్కడ అలాట్మెంట్ ఇవ్వగలుగుతాం, వాళ్ళు ఎక్కడ ఇబ్బంది లేకుండా బ్రతకాలనేటువంటి ఆలోచనతో ఇంటింటికి తిరిగి వారి కష్టాలను, వాళ్ళ ఆలోచనలను తీసుకొని తప్పకుండా వారికి ఉపయోగపడేటువంటి విధంగా నగర అభివృద్ధికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ, వాళ్ళు కూడా తప్పకుండా వారికి కావాల్సినటువంటి ఇల్లు కేటాయిస్తే తప్పకుండా వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పి చెప్పడం సంతోషం. తప్పకుండా చేస్తాం. 1వ లైన్ ఎక్స్టెన్షన్లో ఉన్నటువంటి మోతీలాల్ నగరు,
ఈ రైల్వే ట్రాక్కి 1వ లైన్కి మధ్యలో సుమారు 30 సంవత్సరాల నుంచి కడు పేదవారు నివాసం ఉంటున్న అంశం జగమెరిగిన సత్యం. ఈ రోజున నూతన అభివృద్ధి 3 వంతెలని 4 వంతెలుగా నిర్మించినప్పుడు ఆ ప్రాంతం నుంచి వర్షపు నీరు కానీ మురుగునీరు కానీ పారుదల కోసం రైల్వే వారు మున్సిపల్ కార్పొరేషన్ వారు నూతనంగా ఒక కాలువ నిర్మిస్తూ ఉన్నారు. ఆ కాలువ నిర్మాణం తప్పనిసరే కాదంటలేదు. ఆ నిర్మాణం వల్ల రెక్కాడితే కానీ దొక్కాడిన పేదలు ఉన్నటువంటి ప్రాంతంలో సుమారు ఒక 90-95 ఇళ్ళు వారు నిర్వాసితులు కాబోతున్న పరిస్థితిని తెలుసుకున్నటువంటి గుంటూరు తూర్పు శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు, కూటమి పెద్దలు అందరూ కూడా ఈరోజు వచ్చి రైల్వే అధికారులతో మున్సిపల్ అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాట్లాడిన దానిలో సారాంశం ఏంటంటే ఎక్కువ స్థలం పోకుండా రైల్వే ట్రాక్ దగ్గర నుంచి ఎక్కువ స్థలం పోకుండా వీలైనంత తక్కువ, వాళ్ళు అడుగుతోంది 21 మీటర్లు, ఆ 21 మీటర్లు కాకుండా 12 మీటర్లలోనే క్లోజ్ అవడం కోసం ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరికైనా ఇల్లు పోతే ఆ ఇల్లు ఖచ్చితంగా వారికి నూతనంగా ఎక్కడైనా సరే వాళ్ళకి ఇల్లు ఇప్పించడానికి నజీర్ అహ్మద్ గారు చేస్తున్నటువంటి కృషి అభినందనీయం. అయితే గత రైల్వే స్థలాల వాళ్ళు మాకు ఇల్లులు బిగుతామని నోటీసులు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. అయినా కూడా ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. మేము నెమ్మదంగా బాగానే ఉండాం. ఇప్పుడు స్పాట్గా వచ్చి మేము కాలువ కడుతున్నాము, మీ ఇల్లులు 3 రోజుల్లో బీకేస్తాము, నీళ్లు వాటర్ తీసేస్తాము, కరెంట్లు బీకేస్తాము అంటే ఇవాళ ఒక్కరోజు జరిగింది. రేపు ఎల్లుండో మళ్ళీ ఇది గుండెల్లో లేదు, రైలు పగలలేదు. ఎందుకంటే అక్కడ కట్ట మీద కదా, మా గుండెల్లో పగలగెడుతుంది. పరిగెత్తుంటే మాకు భయం వేస్తూనే ఉంటే 3 తరాలు 4 తరాల నుంచి ఇక్కడ ఉన్నాం. మా తరాలు ఉన్నారు, మా పిల్లలు పెరిగారు, మేము ఇక్కడే ఉన్నాం. కానీ ఇప్పుడు అనుస్పాటుకు తీస్తారంటే మాకు ఏడిపే తక్కువ. మేము రోడ్ల మీద ఉండలేము, మా పరిస్థితి బాగలేదు, మాకు ఏ ఆధారం లేదు. మాకు ఎక్కడైనా చూపించి అది రైల్వే స్థలమే, రైల్వే వాళ్ళది, మేమేమి చేయట్లా. వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం, కాలువ కావాల్సిందంత తీసుకొని మాకు ఇవ్వండి, లేదు మాకు ఎక్కడైనా మాకు ఇల్లు ఇచ్చి మాకు తీసేయాలి. ఇబ్బంది ఏమి ఉండదానని రైల్వే వాళ్ళు మార్కింగ్ వేస్తే మేము అన్నాము, సరే సార్ ఈ స్థలం మీది కాబట్టి మీరు తీసుకోండి, మేము కాదనట్లేదు, మేము పిల్ల జల్ల ఉన్న వాళ్ళవి, మేము అద్దెలు కట్టుకోలేము, మాకు అంత స్థామత లేదు, మేము వెళ్ళలేము సార్, మీ స్థలం కాబట్టి మీరు తీసుకోండి, మేము కాదనము, మీకు ఇస్తాము, మాకు ఒక రూమ్ వరకు, ఒక గది వరకు ఉంటే చాలు, మేము బతుకుతాము, బతికినంతకాలం మేము చెప్పుకుంటాం సార్. మాకు ఏ అధికారులైనా ఏదైనా కానీ వచ్చి చెప్పేవాళ్ళే సార్ అని మేము వాళ్ళకి చెప్పుకున్నాము. సరేనమ్మా మీరు రైల్వే వాళ్ళకి చెప్తామని చెప్పి మార్కింగ్ వేసి వెళ్ళారు సార్. ఇక్కడ చాలా మంది ఉన్న వాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, కట్టుకునే వాళ్ళు ఉన్నారు, కట్టుకునే వాళ్ళు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, ముస్కమ్మత్తగా ఉన్నారు. దాన్ని దృష్టి వాళ్ళని తీసుకొని రైల్వే వాళ్ళు మాకు ఆధారం ఇవ్వాలని వాళ్ళని మేము విజ్ఞప్తి చేసుకొని అడుగుతున్నాం సార్. అందరూ జగన్ ఇచ్చారు సార్, మాకు అప్పుడు కన్నీళ్ళు తొడవడానికి ఇచ్చారు. ఏమి ఇచ్చారు ఇవ్వడానికి కన్నీళ్ళు తుడిచారు మాకు, అంతే. ఏమి ఇచ్చారు వాళ్ళు ఇచ్చారు, కనీసం అక్కడ వాటర్ లేదు, కరెంట్ లేదు, రోడ్డు లేదు, స్తంభాలు లేదు, ఏమీ లేదు. కట్టారని అన్నారు, దానికి వాటర్ పోసారా? ఏం పోసారు? ఏం పోయలేదు. ఇంతవరకు కట్టారు, బేస్మెంట్ దాకా కట్టారు, వదిలేశారు, పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా జిల్లా కోర్టుల వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రెసిడెంట్ సూర్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జడ్జీలు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు 9 రోజులుగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ రోజు 5,000 మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. సాయంత్రం లడ్డు వేలంపాట నిర్వహిస్తారని, భక్తులు ఈ వేలంపాటలో పాల్గొనాలని కోరారు. సాంస్కృతిక కార్యక్రమాలతో సాయంత్రం జరిగే నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, భక్తులు వందలాదిగా పాల్గొనాలని కోరారు. గుంటూరు బార్ అసోసియేషన్ లో గణేష్ నిమజ్జనం ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది. మేము ఈ కార్యక్రమాన్ని గత 9 రోజులుగా చేస్తున్నాము. మేము గత 18 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా చేస్తున్నాము. బార్ అండ్ బెంచ్ రిలేషన్స్ పాటించడం కోసం అట్లాగే జ్యుడిషియల్ ఆఫీసర్స్, తర్వాత కోర్టు స్టాఫ్ కానివ్వండి, క్లయింట్స్ కానివ్వండి, మా అడ్వకేట్స్ కానివ్వండి, అందరూ సుఖశాంతులతో ఉండాలని, అందరూ బాగా అభివృద్ధి చెందాలని చెప్పి మేము అందరిని కలుపు చేసుకుంటూ 18 సంవత్సరాలు నిరాటంకంగా చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మేము ఈ నిమజ్జన కార్యక్రమం ఈరోజు 9వ రోజున 27వ తారీఖు మొదలు పెట్టాము. ఈ రోజు 9వ తారీఖున మేము నిమజ్జనం చేస్తున్నాము. ఈ రోజు 5,000 మందికి ఉచిత భోజనం చేస్తున్నాము. అలాగే జ్యుడిషియల్ ఆఫీసర్ సపరేట్ గా, క్లయింట్స్ సపరేట్ గా, అడ్వకేట్స్ కు సపరేట్ గా, అలాగే స్టాఫ్ కు సపరేట్ గా, ఎవరికి వాళ్ళకి సపరేట్ కౌంటర్స్ పెట్టి భోజన కార్యక్రమాలు చేస్తున్నాము. ఇది ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం మేము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా గుంటూరు బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. ఈ గణేష్ సందర్భంగా లడ్డుపాట ప్రతి సంవత్సరం పెడుతుంటాము. లాస్ట్ ఇయర్ 2,60,60,000కి పోయింది. ఈ సంవత్సరం అది అంతా దాటిద్ది అనుకుంటున్నాము. అలాగే ఈ లడ్డుపాట ఈ రోజు సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది. దాని తర్వాత
వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి అమరావతి దాంట్లో మేము నిమజ్జనం చేస్తాము. దానికి అందరూ అడ్వకేట్స్ వస్తారు. ఈ సంవత్సరం లడ్డుపాట ఇంకా గ్రాండ్ గా జరిగిద్దని చెప్పి 99 అడుగుల మట్టి మహాగణపతికి శ్రీశైలంకు చెందిన భక్తులు సింగంశెట్టి దంపతులు సుబ్బారావు శివనాగేశ్వరమ్మ 36 అడుగుల వరికంకుల గజమాలను స్వామివారికి బహూకరించారు. గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ లో ఏర్పాటు చేసిన 99 అడుగుల మట్టి వినాయకుని విగ్రహాన్ని శ్రీశైలానికి చెందిన సింగంశెట్టి దంపతులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వారే స్వయంగా 5 రోజుల పాటు శ్రమించి తయారు చేసిన వరికంకుల హారాన్ని స్వామివారి మెడలో అలంకరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారికి వరికంకుల హారాన్ని తయారు చేయడం సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. ఈ వరికంకుల హారం స్వామివారి మెడలో ప్రత్యేకంగా కనపడడం మాకు గౌరవాన్ని ఇచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. గత 15 సంవత్సరాలుగా వరికంకులతో అనేక కళాకృతులు తయారు చేసి అనేక దేవతామూర్తులకు అలంకరింపజేశామని తెలిపారు. మన కొత్త రాజధాని శంకుస్థాపనకు మోడీ దర్శించిన యాగశాలకు తోరణాలతో వరికొంకుల కుచ్చులతో అందంగా అలంకరించామని చెప్పారు. గుంటూరులో జరిగిన శివపార్వతుల కళ్యాణానికి కూడా తమ హస్తకళా నైపుణ్యంతో చేసిన వరికంకుల తోరణాలతో యాగశాలను అలంకరించామని తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి రిపబ్లిక్ డేకు చేసిన పెద్ద కుచ్చులు తోరణాలతో వ్యవసాయ శకటాన్ని అలంకరించగా దానికి మొదటి బహుమతి వచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ నరేంద్ర, వైస్ చైర్మన్ రాజానాయుడు, సెక్రటరీ లక్ష్మారెడ్డి మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. మట్టి గణపతి కమిటీ వారు మాట్లాడుతున్నారు. ఈరోజు మనకు కార్యసిద్ధి గణపతి అవతారం అండి. ఈరోజు హోమంగుని కార్యసిద్ధి గణపతి హోమం జరిగింది. ఈరోజు విశేషం ఏమంటే మనకి శ్రీశైలం నుంచి ఒకరు 36 అడుగుల వరికంకుల దండ ఒకటి మాల స్పాన్సర్ చేశారండి. అంటే వరికంకులు అంటే మనకు పక్షులకు కానీ ఏదైనా కానీ పక్షులకి ఉపయోగపడే దండ అది. ఈ దండ ఈరోజు స్పాన్సర్ చేశారండి. శ్రీశైలం నుంచి వాళ్ళు తీసుకొని వచ్చి ప్రత్యేకంగా అది అల్లుకొని మనకు తీసుకొచ్చి మన గణపతికి బహుకరణ చేశారు. ఈ మాలని 20వ రోజు మనము వేలంగుని పాడతామండి. గుంటూరు రూరల్ గ్రామమైన తురకపాలెంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు జిల్లా నాయకులతో కలిసి గురువారం పర్యటించారు. ఈ గ్రామంలో అసాధారణ స్థాయిలో జరుగుతున్న మరణాలను పరిశీలించి మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా సిహెచ్ బాబురావు మీడియాతో మాట్లాడుతూ తురకపాలెం గ్రామంలో కొనసాగుతున్న మరణ మృదంగంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. గ్రామస్తులకు సురక్షిత తాగునీరు అందడం లేదని ఆరోపించారు. ఈ మరణాలపై ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే మరణాల సంఖ్య తగ్గేదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గుంటూరు జిల్లా కార్యదర్శి వై నేతాజీ, కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్ భవన్ నారాయణ, కె నళనీకాంత్, జిల్లా కమిటీ సభ్యులు బి ముత్యాలరావు, కె శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అకాల మరణం, అసహజ మరణం పొందారు. జనం పెట్టల్లా రాలిపోతున్నా ప్రభుత్వంలో మాత్రం చలనం కనపట్లేదు. ఈ గ్రామంలో క్వారీలో ఉన్నటువంటి మురికి నీరుని గ్రామ ప్రజలకి, పేదలకి, దళిత వాడలకి అందించి ప్రజల యొక్క ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది. పెద్దవాళ్ళు మాత్రం ప్రైవేటు మోటార్లు పెట్టుకుని గుంటూరుకి నీళ్లు అమ్ముకోవాలి. తురకపాలెం జనం మాత్రం స్వచ్ఛమైన నీళ్లు లేక చచ్చిపోవాలి. ఏంటి వాళ్ళ నీరున్న ఈ గ్రామంలో మద్యం దొరుకుతోంది కానీ స్వచ్ఛమైన మంచినీరు మాత్రం పేదలకి, దళితులకి, గ్రామ ప్రజలకి అందటం లేదు. ఎవరిచ్చారు అనుమతి? 500 అడుగుల లోతున బోర్లు వేసి నీరు మొత్తం తోడుకుంటా గ్రామ ప్రజలకి స్వచ్ఛమైన నీరు లేకపోతే ప్రభుత్వానికి కళ్ళు కనపట్లేదా? అధికార యంత్రాంగం నిద్రపోతా ఉందా? ప్రజాప్రతినిధులు కనపట్లేదా? మరి వాళ్ళ 1 కాదు 2 కాదు అంటే లక్షల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. మరి వీటి మీద స్పందించాల్సిన బాధ్యత ఉంది. ఈ క్వారీలో ఉన్నటువంటి గోతుల్లో 5గురు చనిపోయారు. ఇప్పటికీ కూడా క్వారీల్లో వచ్చేటువంటి మురికి నీరుని ఆ క్వారీ గోతుల్లో పెడుతున్నారు. దీన్ని పంచాయతీ వాళ్ళు గొట్టాల ద్వారా ట్యాంకులోకి ఎక్కించి జనానికి సప్లై చేస్తే దురదలు వస్తున్నాయి, చర్మ వ్యాధులు వస్తున్నాయి, ఎలర్జీలు వస్తున్నాయి. దీంతో జనం చచ్చిపోతున్నారు. దీని మీద విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. సంవత్సరం క్రితమే గ్రామంలో ఉన్నటువంటి
దళితులు, పేదలు, యువత, గ్రామస్తులు అందరూ కలిపి కలెక్టర్ గారికి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సంవత్సరం క్రితమే మేలుకునుంటే ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు. ప్రజల ప్రాణాలు కాపాడటానికి అవకాశం ఉండేది. మీరు పట్టించుకోరు, జనం ఫిర్యాదు చేసినా మీకు చల్లం లేదు. అందుకే గ్రామస్తులు చేస్తున్న ఆందోళనకి సిపిఎం తరఫున మేము ఆందోళన తెలియజేస్తున్నాం. తక్షణమే ఈ ప్రైవేటు బోర్లు ఆపేయాలి. దాంతోపాటు ఈ మురికి నీరుతో ఉన్న క్వారీ నీళ్లని ప్రజలకు ఇవ్వకుండా ఆపి స్వచ్ఛమైనటువంటి నీరు ఇవ్వాలి. చనిపోయినటువంటి కుటుంబాలకి 25 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించాలి. అలాగే ఇప్పటికి అయినటువంటి వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరించాలి. మెరుగైనటువంటి వైద్యం అందించాల్సిన అవసరం ఉంది. ఈ గ్రామంలో జనాభాకు అనుగుణంగా పారిశుధ్య సిబ్బందిని పెంచాల్సినటువంటి బాధ్యత ఉంది. విశ్వగురువు మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను శుక్రవారం నిర్వహించనున్నట్లు హజరత్ మొహిద్దీన్ బాద్షా ఔలియా దర్గా పీఠాధిపతి సయ్యద్ షా సులేమాన్ ఖాద్రీ వెల్లడించారు. నల్లచెరువు ఎత్తు రోడ్లోని మొహిద్దీన్ పాలెం దర్గా వద్ద గురువారం మిలాద్ ఉన్ నబీ వేడుకల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సులేమాన్ ఖాద్రీ మాట్లాడుతూ ప్రవక్తను స్మరించుకుంటూ ఉదయం 10 గంటలకు దర్గా వద్ద నుండి ర్యాలీ ప్రారంభమవుతుందని, అదేవిధంగా యాత్రా భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నగరవాసులు, ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. सुलेमान खादरी का दामन, शहजादे गौसे आजम जिंदाबाद, शहजादे मौलाना मुहम्मदिन वाला आल सय्यदना मौलाना मुहम्मदिन व बारिक वसल्लम व सलातु व सलाम अलैका या सय्यदी या हबीबी व सलातु व सलाम अलैका या रसूल अल्लाह। खुश नसीबी अल्हम्दुलिल्लाह कि हुजूर पाक अस्सलातु वस्सलाम की उम्मत से हैं। 1500 जश्न ईद मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम मनाया जा रहा है गुंटूर शहर आंध्र प्रदेश से। बारगाह हज़रत सैयद शाह मुहिद्दीन बादशाह औलिया रहमतुल्लाह अलैह कुतुब गुंटूर से जुलूस स्टार्ट होगा और यहाँ से निकल के बस स्टैंड जाएगा। बस स्टैंड से निकल के वहाँ पर वापस जिन्ना टावर रोड से लेते हुए सीधा बारगाह पे पहुँचेगा। इंशाअल्लाह आप तमाम से गुजारिश है इस जुलूस में हुजूर पाक अस्सलाम सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े तुफ़ैल उनकी आमद की खुशी में अमन और सुकून से मनाते हुए हुजूर पाक की दरूद पाक विर्द करते हुए यहाँ से निकलेंगे दरबार से। फिर वापस जो है दरबार तक पास ही आएंगे। बाद जो है जुम्मे की नमाज़ रहेगी, जुम्मे की नमाज़ में जो है सब शिरकत करेंगे इंशाअल्लाहुल अज़ीम। हम इतने खुश नसीब हैं कि हम हुजूर पाक अस्सलाम की आल में से औलाद में से हैं। अल्हम्दुलिल्लाह हुजूर गौस पाक इमाम हसन इमाम हुसैन सरकार की आल में से हैं। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.